నమస్తే వెల్కమ్ టు అలో టీవీ. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందే ఉంది. కేసీఆర్ తన హయాంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని 2 దఫాలు హామీ ఇచ్చి పూర్తిగా చేయలేకపోయారు. 2 విడతలు కలిసి బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ కంటే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేసిన రుణమాఫీ రెట్టింపు అని చెప్పాలి. కానీ బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దాడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతుంది. దీనికి కారణం ఏమిటంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచడమే అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని రేవంత్ పదే ప్రకటించారు. అన్నట్లుగా ఆయన రుణమాఫీని చేశారు. కానీ 30,000 కోట్ల రూపాయలు కాదు, 20,000 కోట్ల రూపాయల లోపే చేశారు. అంతే, ఇంకా 10,000 కోట్ల రూపాయలకు పైగా చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ కాలేదని ప్రభుత్వం చెబుతుంది. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఉన్న వారితోనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన సమాచారాన్ని ముందుగా బయటపెట్టాలి. రుణమాఫీ అవ్వాల్సిన రైతులకు సాంకేతిక సమస్యలను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని భరోసా ఇవ్వాలి. కానీ ఎంతమందికి రుణమాఫీ చేయాల్సి ఉందో ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించే వరకు స్పష్టత లేదు. దాదాపుగా ఇంకా 12 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని ప్రకటించారు. ప్రధానమంత్రి కూడా రుణమాఫీ చేయలేదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే ఇలాంటి విమర్శలకు అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రణాళిక లేకపోవడం వల్లనే అనుకోవచ్చు. రుణమాఫీకి అర్హుల్ని ముందుగా ప్రకటించి అర్హత లేని వాళ్ళపై స్పష్టత ఇచ్చి రుణమాఫీ చేసి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదని ఎక్కువ మంది అభిప్రాయం. ఇప్పుడు ఎలా లేదన్నా రుణమాఫీ చేసిన సమాచారం దాచడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.